సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు అరకు నాటుకోళ్ళు ఛానల్ అనమాట. సో ఫ్రెండ్స్, మన పెట్టలైతే అన్ని పిల్లలైతే పేల్చిందనమాట. సో ఒక్కొక్క పెట్టకి ఎన్ని పిల్లలు వచ్చాయి, ఎటువంటి పిల్లలు వచ్చాయనేది మీకు చూపిస్తాను, ఓకేనా. సో మంచి పిల్లలు అయితే వచ్చాయి, మంచి క్వాలిటీ కూడా వచ్చాయి. ఇంకొక 2-3 మంత్స్లో నేనైతే పిల్లలు అయితే సేల్ చేయబోతున్నాను. మీకు ఎవరైనా కావాలనుకుంటే తక్కువ ధరకి మీకైతే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా. సో చూపిస్తున్నా ఒకసారి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది చూసారు, అది డేగా పెట్టాను అనమాట. ఇందులో మొత్తం ఎక్కడికి 10 గుడ్లు అనమాట. దీనిలో ఉన్నటువంటి పిల్లలు వేరే దానికి కలిపేశాను. ప్రస్తుతానికి మొత్తం 5 పిల్లలు దింపిన, ఒక పిల్ల అయితే కాకి ఎత్తుకి వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడైతే 3 పిల్లలు ఉన్నాయి. రెండో ఒక పిల్ల 4 అనమాట. దీంతో 4 కానీ ఈ పిల్ల కొంచెం సిక్కులాగా ఉంది. చూడాలి దీన్ని మనం కాపాడుకోగలుగుతావా లేదా, దీన్ని వీడియో నేను కరెంట్ మీకు పెడతాను, ఓకేనా. ప్రస్తుతానికి ఈ పెట్ట ఒకటి 4 పిల్లలు అయితే దింపడం జరిగింది. చూసారా, ఇది మన రసంగి పెట్ట అనమాట. సో దీనికైతే మొత్తం ఎన్ని పిల్లలు అంటే 12 పిల్లలు ఉంటాయి. ఒకసారి కౌంటింగ్ చేసి చూస్తాను ఒకసారి. నైట్ కూడా ఎలకలు కూడా వస్తున్నాయి ఎక్స్ట్రాగా. బట్ ఎన్ని మొత్తం ఉన్నాయి, దీనికి 12 పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మంచి క్వాలిటీ పెట్టారనమాట. దీని తండ్రి అయితే 40,000కి పందెం చేసిందండి, రసంగి పుంజ అనమాట. ఫ్రెండ్స్ చూసారా, ఇది మన మైల పెట్టారనమాట. సో ఇందులో వేరే కోళ్ళ గుడ్లు కూడా ఇక్కడ కలిపేయడం అయితే జరిగింది. ఒక పిల్ల అయితే కొంచెం చిన్న ప్రాబ్లంలో ఉంది. సో ఇక్కడ 17 పిల్లలు అయితే ఉంటాయి. 17 పిల్లలు ఉంటుంది. నేను ఇందులో ఓన్లీ ఒక పిల్ల అయితే సిక్ అయింది, చిన్న ఈ పెట్ట తొక్కేసింది అనమాట. అది పక్కన పెట్టాను. సో చాలా కష్టపడాల్సి వస్తుంది. రాత్రి పగలైతే నేను ఖచ్చితంగా ఇవన్నీ పిల్లలు బతికిద్దామనేసి చాలా అయితే కష్టపడుతున్నాను. కొంచెం చీకటిగా ఉంది, కనిపించట్లేదు. సో అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. వేరే పెట్టల్లోని పిల్లలు అయితే కొంచెం పెద్దవి వచ్చేయండి, మీరు చూపిస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్, ఇది మన నాటుకోడి పెట్టకి మన ఏమంటారు, మన 4th జనరేషన్ పేరు పుంజుకి దిగిన పిల్లలు అనమాట. ఆల్రెడీ పెద్ద వచ్చాయి. ఇది చాలా బాగా మనం తిప్పుతుంది అనమాట, బయటకు తీసుకెళ్ళి. చాలా తొందరగా గ్రోత్ కూడా వచ్చింది. ఇది 1.5 నెలన్నర దగ్గర 2 నెలల పిల్లలు ఉంటాయి. కానీ సూపర్ క్వాలిటీ వచ్చింది, చూసారా ఒకసారి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది చూడాలి. ఇంకా ఇంకో మన హీరో అయితే వచ్చాడు, మన బ్రీడర్ అనమాట. సో మంచి ఫైటరే, పర్లేదు. నాకు నచ్చింది. దీనికి డైట్ మెయింటైన్ చేసి కట్టుకోవచ్చు కూడా పందానికి. ఈ సంక్రాంతికి అయితే 12,000 కడెక్కడికైనా ఇవ్వలేదు నేను. చూడాలి, నెక్స్ట్ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఎవరికైనా అందిస్తాను. ఏమైనా కావాలనుకుంటే చూడాలి ఒకసారి. ఏమైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ సంక్రాంతికి నేను ఖచ్చితంగా దీన్ని ఇస్తాను అనమాట. ఏయ్ గూళ్ళు కూడా పాడైపోయింది. గూళ్ళు మొత్తాన్ని కొనాలి ఫ్రెండ్స్. అండ్ కక్కరై పెట్ట మళ్ళీ గుడ్లు పెడుతుంది. ఒక పిల్ల మిగిలింది. అది పెట్టమరి అని అనుకుంటున్నాను నేను. పెట్టమరి వస్తే మనం పందెం కట్టుకోవచ్చు. అంటే అన్ని మిగతా పుంజులు కూడా పందెం చేస్తాయి, బట్ ఒకటి పెట్టమరి అయితే కావాలి బ్రీడింగ్కి అనమాట. మన కక్కెరలోని ఇది ఒక లాస్ట్ ఇయర్ నుంచి ఇది ఒకటే పుంజు, ఒకటే పిల్ల మిగిలింది అనమాట. ప్రస్తుతానికి పట్టా పిల్ల, ప్రస్తుతానికి కూత అయితే మొదలెట్టింది ఇదనమాట. అండ్ క్రాసింగ్ కూడా అయిపోతుంది. చాలా మంచి పిల్ల. దీనికి